8 to 9 వరకు కూర్చోవాలి. నోటీస్ బోర్డ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ స్కాన్ చేసి కూడా టికెట్స్ అయితే తీసుకోవచ్చు. మేమైతే అలా ఏం తీసుకోలేదు. అజంతా కేవ్స్ టికెట్స్ అలా అయినా తీసుకోవచ్చు, కానీ మేము అలా తీసుకోలేదు. మా పిల్లలు చూడండి హాయ్ అని చెప్తున్నారు, హాయ్ అని చెప్తున్నారు. అలా ఇంకా 9 అయింది. బస్ టికెట్ మనం బస్లోనే తీసుకోవచ్చు. చూడొచ్చు మేము బస్సులోకి వెళ్తున్నాము. ఎక్కేటప్పుడే ఫస్ట్ టికెట్ అక్కడ ఎంట్రన్స్లో టికెట్ ఇచ్చి మనల్ని అలో అయితే చేస్తారు లోపలికి. మేమైతే బస్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని బస్ అయితే ఎక్కేసాము. మాకు చిన్న పిల్లలు ఇద్దరు, అంటే టోటల్ 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు టికెట్. 2 అడల్ట్స్, 1 చిన్నోడికి అయితే టికెట్ లేదు. 4 ఇయర్స్, 4.5 ఇయర్స్. పెద్దోడికి 6.5 ఇయర్స్ కాబట్టి టికెట్ తీసుకున్నారు. వీడే పెద్దోడు, వీడి చిన్నోడు. ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారు పోవడానికి. ఇప్పుడు ఇదైతే ఇంకా బస్సు బయలుదేరింది. నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియో, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది కాబట్టి. ఈ బస్ అయితే బయలుదేరి వెళ్తుంది. ఒక 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అక్కడ షటిల్ బస్ ఎక్కి మనం 5 కిలోమీటర్స్ అయితే ముందుకు రావాల్సి వస్తుంది. ఓకే. అండ్ అక్కడ ఎంట్రన్స్లో మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఒక్కొక్కరికి 15 రూపీస్ ఛార్జ్ చేశారు. అంటే బస్సు ఎక్కక ముందు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి. మొత్తానికైతే బస్ ఎక్కేసి వచ్చేసాము. 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర ఇది వెయిటింగ్ది. బస్ ఎక్కే వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేయొచ్చు. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. అక్కడ వైట్ కలర్ ఒకటి కనిపిస్తుంది కదా, మేమైతే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పర్ పర్సన్. టికెట్ అయితే తీసుకుంటున్నాము. చిన్నపిల్లలకి అయితే టికెట్ లేదు. ఈవెన్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఉన్నా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐ థింక్ 12 or 14 ఇయర్స్ తర్వాత టికెట్ అయితే తీసుకోవాలి. మేమైతే ఓన్లీ 2 టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు, రూట్ మ్యాప్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ హనీ బీస్ ఉంటాయని నోటీస్ కూడా పెట్టారు. హనీ బీస్తో డేంజర్ అంట, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇది వచ్చేసి అదే ఎంట్రీ పాయింట్. అక్కడ సెక్యూరిటీ కనిపిస్తున్నారు కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ వైట్ కలర్ అక్కడ మేము టికెట్ తీసుకొని సెక్యూరిటీ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. మీరు బ్యాగ్స్ అయితే అక్కడ పెట్టేసేయచ్చు. మీకు లాకర్లో బ్యాగ్స్ అయితే తీసుకుంటారు. ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ చూపించాలి మన బ్యాగ్స్ అక్కడ పెట్టాలంటే. కార్డ్ నెంబర్ రాసుకొని పెట్టుకుంటారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు వాటర్ కూడా ఉన్నాయి, మినరల్ వాటర్, కూల్ వాటర్. మీరు ఒక 2-3 బాటిల్స్ వెళ్ళేటప్పుడు బాటిల్స్ అయితే తీసుకొని వెళ్ళండి. బ్యాగ్స్ అన్నీ ఇవ్వండి, కానీ బాటిల్స్ అయితే తీసుకోండి. బ్యాగు, బాటిల్స్, వాటర్ బాటిల్స్. ఎందుకంటే లోపల 2.5 కిలోమీటర్స్ నడవాలి, మెట్లు ఎక్కాలి, కాబట్టి వాటర్ కంపల్సరీ ఉండాలి. ఫుడ్ అయితే అలౌడ్ చేయట్లేదు, కానీ మేమైతే తీసుకెళ్ళాం అలానే. కొంచెం పిల్లలు ఉన్నారు కదా, ఫుడ్ 3 వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్ళాము అక్కడ ఎంట్రీ. ఇప్పుడైతే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అజంతా గుహల గురించి. ఇలానే నడుచుకుంటూ వెళ్తూ తెలుసుకుందాం. అజంతా గుహలను వచ్చేసి మనకు ఒక బ్రిటిష్ అధికారి 1819లో కనిపెట్టాడు. అతని నేమ్ వచ్చేసి జాన్ స్మిత్. టోటల్ నెంబర్ వచ్చేసి 30. ఈ 30 గుహలు అనేవి, ఈ 30 కేవ్స్ డిఫరెంట్ కాలంలో నిర్మించారు. ఇది మొదటగా నిర్మించింది అయితే శాతవాహన కాలం, క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి 1వ శతాబ్దం వరకు. తర్వాత వచ్చేసి వాకాటక రాజ్యానికి సంబంధించిన వాళ్ళు 5th క్రీస్తు శకం 5th సెంచరీ నుంచి 6th సెంచరీ వరకు అయితే నిర్మించారు అవే అజంతా గుహలు. ఈ గుహల్లో మనము బుద్ధుని జాతక కథలు, బుద్ధుని జీవితము సంబంధించిన వాటిని సహజమైన రంగులతో చిత్రాలు అయితే వేశారు. దానితో పాటు సన్యాసులు ధ్యానం చేసుకోవడానికి, నివాసం ఉండడానికి వీటిని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇందులో 2 రకాల గుహలు అయితే ఉంటాయి. చైత్యాలు అనేవి ప్రార్థన చేసుకోవడానికి, విహారాలు అనేవి నివాస స్థలాలుగా ఉపయోగించారు. తర్వాత కాలంలో వాకాటక రాజ్యం పతనమైంది. బౌద్ధ మతం తగ్గిపోవడం వల్ల ఇవి కనుమరుగైపోయాయి. ఒకదాని తర్వాత ఒకటి మనం అన్ని కేవ్స్ చూద్దాము. ఫస్ట్ అయితే కేవ్ నెంబర్ 1. ఇందులోకి అయితే లోపలికి మనకి అనుమతించరు. అందుకే నేను బయట వీడియో తీసుకున్నాను. ఫొటోస్ వీడియోస్ ఏమీ తీయనివ్వట్లేదు. కొన్ని గుహల్లో అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు, కొన్ని గుహల్లో అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి లేవు. చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారు. ఇది చాలా బాగుంది. ఇది కేవ్ నెంబర్ 1.
వీడియోస్ ఫొటోస్ అలో లేదు కానీ నేను వాళ్ళకి తెలియకుండా చిన్న వీడియో అయితే తీశాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఈ కేవ్ వచ్చేసి వాకాటక కాలంలో నిర్మించబడింది, ముఖ్యంగా రాజు హరిసేన అనే అతను కాలంలో నిర్మించబడింది. ఇది విహార గుహ. ఇందులో పద్మపాణి చిత్రం, జాతక కథల చిత్రాలు అన్నీ అయితే చూడొచ్చు. తర్వాత ఒకటో గుహ తర్వాత రెండో గుహకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీరు వ్యూ చూస్తే అన్ని గుహలు కనిపిస్తాయి.